ఆపరేషన్ సింధూర్ నుండి ఆపరేషన్ స్పైడర్ వెబ్ దాకా అని నిన్న మాట్లాడుకున్నాం. 60,000 కోట్లు రష్యాకు నష్టము. 40 బాంబర్ విమానాలు మీకు మాడి మసైపోయాయి. ఈ పరిస్థితిలో చూడండి, ఈ ప్రపంచము, ఈ ప్రపంచ దేశాలు వీళ్ళ తీరు. ఇప్పుడు వీళ్ళు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ వేసుకుందాము అని చెప్పి ఒక ఆలోచన. ఎక్కడ? రష్యాకు యుక్రెయిన్ మధ్య. సో నిన్న ఒక వీడియోలో వీళ్ళు 3వ ప్రపంచ యుద్ధం ముంగిటిలో ఉన్నారు. యూకే అయితే లిటరల్గా యుక్రెయిన్కి తన సైన్యాన్ని పంపించడానికి సర్వము సిద్ధం చేసుకున్నారు. తమ F-35 విమానాలలో వాళ్ళు అణు అస్త్రాలను డిప్లాయ్ చేసి పెట్టారు. అంటే ఖచ్చితంగా వీళ్ళు యుద్ధము చేయబోతున్నారు అనేది వెరీ క్లియర్. కానీ ఇంతలో ఒక ఒప్పందం ఎక్కడ? టర్కీలో. ఇప్పుడు ఈ టర్కీ అనబడే దేశం మన శత్రు దేశం. ఇప్పుడు మనం ఏం మాట్లాడతామండి? టర్కీ, అజర్బైజాన్, పాకిస్తాన్ ఒక గ్రూపు, అలాగే భారత్, అర్మీనియా, ఇంకా రష్యాను కలుపుకోవాలి. ఇది ఒక గ్రూప్. అంటే అర్మీనియా ఒక క్రైస్తవ దేశము, అజర్బైజాన్ ఒక ఇస్లామిక్ దేశము. వాళ్ళకి సపోర్టుగా టర్కీ వాడు నిలబడ్డాడు. ఇది నిజమా? మీకు ఒక షాకింగ్ వార్త చెప్పమంటారా? ఈ టర్కీ అనబడే దేశం ఉంది చూసారా, వీళ్ళే ద లార్జెస్ట్ ఆయిల్ సప్లయర్ ఆఫ్ ఇజ్రాయెల్. అంటే ఇవాళ ఇస్లామిక్ దేశాలంతా కూడా ఇజ్రాయెల్పై విరుచుకు పడుతున్నారు. డైరెక్ట్గా యుద్ధము చేయలేరు, కానీ ఇజ్రాయెల్ పేరు చెప్తేనే మండిపడే ఇస్లామిక్ దేశాలు ఎన్ని. కానీ ముస్లిం మతం యొక్క కస్టోడియన్ నేను అని చెప్పబడే టర్కీ ఇజ్రాయెల్కి ఆయిల్స్ సప్లై చేస్తాడు. డైరెక్ట్ పైప్ లైన్ ఉంటుంది. మరి ఇవాళ ఇజ్రాయెల్కి పాలస్తీనియా మధ్య యుద్ధము జరుగుతుంది కదా, టర్కీ వాళ్ళు తలుచుకుంటే అక్కడ వాళ్ళ పైప్ లైన్ని వాళ్ళు కట్ ఆఫ్ చేశారు అనుకోండి, ఆపేశారు అనుకోండి, ఇజ్రాయెల్ ఫ్యూయల్ లేకుండా ఎన్ని రకాలుగా కష్టపడుతుంది? చెయ్యగలడా? ఇంపాసిబుల్. అలాంటి టర్కీలో ఇవాళ మీకు రష్యా, యుక్రెయిన్ వీళ్ళ అధికారులు కూర్చొని ఒక సీజ్ ఫైర్ ఏంటి, 117 డ్రోన్లు మీరు రష్యాపై వాడారు. మీకు ఎలాంటి ప్రపంచములో ఎప్పుడూ ఎవరూ చూడని మీకు న్యూక్లియర్ టాక్టికల్ బాంబర్స్ పోయాయి. ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ ఏంటి? సో ఈ ఆటలో మీరు చూసారనుకోండి, రష్యా వాళ్ళు కూర్చొని ఉన్నారు. ఇప్పుడు స్విట్జర్లాండ్లో ఇలాంటి ఒక పీస్ టాక్ అనేది జరిగింది. మనం కూడా వెళ్ళాం, మన వాళ్ళు కూడా వెళ్ళారు. వెళ్ళి ఇక్కడ రష్యా అధికారులు ఎక్కడ కనిపించడం లేదే. అంటే మీకు మీరు ఏదో మాట్లాడుకుంటారు, ఏవో ఒప్పందాలు అంటారు, సంతకాలు పెడతారు, చప్పట్లు కొట్టుకుంటారు, అయిపోయింది. జెలెన్స్కై నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు శాంతియుతమైన పరిష్కారాన్ని వెతికేవు, నీకు నువ్వు అనుకుంటే అయిపోయిందారా? రష్యా వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళతో మాట్లాడాలి కదా. ఇది మనం చెప్పాం. సో చెప్పిన తరువాత కరెక్షన్ ఏమిటి? టర్కీలో ఇస్తాంబుల్లో ఇలాంటి ఒక మీటింగ్ పెట్టుకుందాము ఫ్రెండ్స్. ఒక అతి పెద్ద యుద్ధము రావడానికి ముందు ఇలాంటి నెగోసియేషన్స్ వరల్డ్ వార్ 1లోనూ మీరు చూసుంటారు, వరల్డ్ వార్ 2లో కూడా. ఈ పుస్తకాలు చదివితే ఈ ట్రెండ్ ఏంటి నేను మాట్లాడుతున్నా, ఎవరైనా యుద్ధ నిపుణులు ఉంటే మీరు దయచేసి కామెంట్స్లో రాయండి. వరల్డ్ వార్ 1 ఎలా జరిగింది, వరల్డ్ వార్ 2 ఎలా జరిగింది. ఇవాళ రష్యాను ఫిక్స్ చేయడానికి, రష్యా తన వద్ద ఉండే ఆయుధాలను బయటకు తీసి ఈ దేశాల మీద వాడే పరిస్థితిని కలిగించడానికి ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయంటే, మీకు రష్యా వాళ్ళు కండిషన్స్ పెట్టారు. వీఆర్ రెడీ ఫర్ ద సీజ్ ఫైర్. ఈ కండిషన్స్ని మీరు ఒప్పుకుంటే ఏంటి, అక్కడ పెద్ద పెద్ద దాడులు. మీకు సౌదీ అరేబియాలో ఇలాంటి మీటింగ్ జరుగుతున్నప్పుడు రష్యా వాళ్ళు ఏకంగా 300 డ్రోన్లు వాడారు. ఇవాళ ఇస్తాంబుల్లో మీటింగ్ జరగబోతుందన్నప్పుడు యుక్రెయిన్ వాళ్ళు ఇంతంత పెద్ద దాడులు. అంటే వీళ్ళ వెనుక యుద్ధము చెయ్యాలి అనే ఆలోచనే ఉంది. జెలెన్స్కైకి అనండి, వ్లాదిమిర్ పుతిన్, వీళ్ళు యాజ్ ఇట్ ఈస్గా యుద్ధాన్ని ఆపే పరిస్థితిలో లేరు. ఈ టైంలో రష్యా ఏమంటుందంటే 1 నెల రోజుల పాటు సీజ్ ఫైర్ చేద్దాము. ఎందుకంటే వేలలో మీ సైనికులు చనిపోయి ఉన్నారు. సో వాళ్ళ శవాలను మీరు రిట్రీవ్ చేసుకోండి, మీ దేశాలకు తీసుకువెళ్ళండి, ప్రాపర్గా ఖననము చెయ్యండి. దీనికి 1 నెల రోజులు కావాలి కదా. రెండవది, ఈ డోన్బాస్ రీజన్, డూనాన్స్క్, లూహాన్స్, జాపోరోజియా, అలాగే మీకు కార్సన్, ఈ ప్రాంతాల వద్ద ఉండే యుక్రెయిన్ సైనికులు వెనక్కి వెళ్ళిపోవాలి.
ఇక్కడ ఎవరూ కూడా ఇది మాది అని క్లెయిమ్ చెయ్యకూడదు. ఇదంతా పూర్తిగా రష్యా యొక్క భూభాగాలే. అలాగే ఇంతకు ముందు మేము అనెక్స్ చేసుకున్న మీకేంటి క్రిమియా, ఈ క్రిమియా కూడా మాదే. ఇక్కడ ఎక్కడ యుక్రెయిన్ సైనికులు ఉండకూడదు. అదే విధంగా మీకు నాటో దళాలు అనేవాళ్ళు యుక్రెయిన్ సరిహద్దుల్లో కనిపించకూడదు. యుక్రెయిన్ అనబడే దేశము రష్యాతో కలవకూడదు, అలాగే నాటోతో కలవకూడదు. వీళ్ళు న్యూట్రల్గా ఉండాలి. ఈ కండిషన్స్ మీరు ఒప్పుకుంటే ఇమీడియట్గా యుద్ధాన్ని ఆపేద్దాము. ఇది రష్యా వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్. ఇందులో ఒక పాయింట్ అయినా యుక్రెయిన్ వాళ్ళు ఒప్పుకుంటారా, నాటో దేశాలు ఒప్పుకుంటారా అంటే ఇంపాసిబుల్. కాబట్టి ఒక ఇన్నెవిటబుల్ వార్ అనేది జరగబోతుంది. దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు. దీనికి ఈ ప్రపంచము సిద్ధముగా ఉందా? యూకేలో ప్రస్తుతము ఉండే పరిస్థితుల్లో మీకు అక్కడ ఉద్యోగాలు లేవు, ఫ్యూయల్ సప్లై లేదు, ఇన్ఫ్లేషన్ అనేది రెండింతలు ఉంది. ఇప్పుడు వాళ్ళ వద్ద ఉండే పెద్ద పెద్ద కంపెనీలు మేము యుద్ధము వస్తే ఏం చెయ్యాలి? మీకు తెలుసో తెలియదో ఫ్రెండ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ స్థాయిలో ఇవాళ ఉంది అంటే 50 లక్షల ఉద్యోగాలు వితిన్ డేస్ మీకు ఆవిరి అయిపోయి 50 లక్షల ఉద్యోగాలు అంటే మీరు ఒక 2-3 నెలల క్రితం నేను ఒక వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే సాఫ్ట్వేర్ రంగం ఎలా ఉంటుంది, ఈ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు క్రియేటివ్గా లేకపోతే జస్ట్ వర్కర్స్ లాగా ఉంటే వీళ్ళ పరిస్థితి ఏమిటి అంటే ఇవాళ మీరు వార్తలు చదవండి, 50 లక్షల మంది ఉద్యోగాలు అక్రాస్ ద వరల్డ్ పోయాయి. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో నాటో దేశాలు రష్యా వాళ్ళు కలిసి ఒక యుద్ధము చెయ్యబోతున్నాము అంటే ఇప్పుడు యుక్రెయిన్ వాళ్ళని అడిగారు అనుకోండి, ఒక భూభాగాన్నేమో రష్యా వాళ్ళు తీసేసుకున్నారండి, 31 ట్రిలియన్ వర్త్ మినరల్స్. ఇంకొక వైపు జెలెన్స్కీ డొనాల్డ్ ట్రంప్ కలిసికట్టుగా సీక్రెట్గా కూర్చొని ఒక ఒప్పందాన్ని వేసుకున్నారు. ఇంతంత భూభాగము అమెరికాకు వెళ్ళాలి. మరి ఈ నాటో దేశాలు యూకే, ఫ్రాన్స్, జర్మనీ వీళ్ళు 1000 కోట్లు ఖర్చు పెట్టారు, ఎంతంత ఆయుధాలు ఇచ్చారు. మరి మా పరిస్థితి ఏంటి? మనము యుక్రెయిన్ని పంచుకోవాలి కదా, మరి మమ్మల్ని వెలివేస్తే మేము ఎందుకు ఒప్పుకుంటాము? కాబట్టి యుక్రెయిన్లో పలానా భూభాగము, పలానా మినరల్స్ మాకు కావాలి. చూడండి, ఒక దేశాన్ని పంచుకోవడంలో ఈ యూరోపియన్స్ ఎంత యాక్టివ్గా ఉంటారు. సో ఇదంతా విన్నప్పుడు ఒరే ఇదే కదరా మా భారత్ విషయంలో కూడా ఆ రోజుల్లో 200 years బ్యాక్ ఇదే చేశారు కదా, కాబట్టి మిమ్మల్ని అంతా వరుసగా నిలబెట్టి కాల్చి పడేయాలని మనకు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళే ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు జెలెన్స్కీ ఇలాంటి దుర్మార్గుడు మీకు యుక్రెయిన్ని ముక్కలు ముక్కలుగా పంచి పెడతాను రండి రండి అని అన్నప్పుడు వాళ్ళు ఇచ్చే కుక్క బిస్కెట్ల కోసరము, ఆ డబ్బు కోసరము ఒక దేశాన్నే అమ్మేస్తున్నాడు. రష్యా వాళ్ళు పెట్టిన ఆఖరి ప్రపోజల్ ఏమిటి? ఎలక్షన్స్ నిర్వహించు, ప్రజలు ఎవరిని ఎంచుకుంటే వాళ్ళే యుక్రెయిన్ని పరిపాలిస్తారు అంటే కుదరదంటే కుదరదు. నేను ఒకవేళ ఎలక్షన్స్ నిర్వహిస్తే నేను చిత్తుగా ఓడిపోతాను. ఓడిపోతే ఇంతంత డబ్బు తీసుకున్నాను కదా వీళ్ళ వద్ద, ఇదంతా ఏమవుతుంది? సో నన్ను ఎక్కడో అక్కడ కాల్చి పడేస్తారు. కాబట్టి నేను ఎలక్షన్స్ నిర్వహించనని చెప్పి ఒక నియంత అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఇవాళ ప్రపంచం అంతా ఎదురు చూస్తున్నా, మనం ఎవరు ఎదురు చూడడం లేదండి, మనకు యుద్ధాలు వద్దు. కానీ ఎప్పటిలాగే యూరోప్ ఖండము అన్నప్పుడు ఏదో ఒక రకంగా కొట్టుకు చేస్తూ ఉంటారు. సో ఇవాళ మళ్ళీ 3వ ప్రపంచ యుద్ధము కోసరము ఒకవైపు రష్యా, ఇంకొక వైపు నాటో దళాలు సిద్ధముగా ఉన్నారు అంటే మనకు ఈ ఫ్యూయల్ షార్టేజ్ అనేది ఉంది. సో రష్యా నుంచి రావాల్సిన ఆయిల్స్ రాకపోతే మన పరిస్థితి ఏమిటి? సో ఇదంతా ఆలోచిస్తున్నప్పుడు చాలా పెద్ద ఒక మేజర్ క్రైసిస్లో ఈ ప్రపంచము వెళ్ళబోతుందని అర్థమైంది. మరి మీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయా? ఒకవేళ యుద్ధము స్టార్ట్ అయితే పరిస్థితి ఏమిటి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.